లలిత తెలుగు వంటలకు స్వాగతం। ఈ రోజు మనం తయారు చేయబోతున్నాం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆనియన్ వడలు। దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాము। ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి మొత్తం విడిపోయే విధంగా ఇలా మొత్తం విప్పదీసుకోవాలి। అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి। అలాగే కాస్త ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ వేయడం వల్ల మనకు వడలు అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి। ఇప్పుడు ఈ మసాలాలు, ఉప్పు, కారము ఇదంతా కలిసే విధంగా ఈ ఆనియన్స్ని మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి। ఇలా పూర్తిగా కలిసిన తర్వాత అందులోకి మనము బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇందులోకి మనకు 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు పిండి అయినా వేసుకోవచ్చు। మీ క్వాంటిటీని బట్టి మీరు పిండి అనేది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంది కాబట్టి ఇందులోకి మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము। ఇలా వాటర్ యాడ్ చేస్తూ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో ఇలా కలిపి పెట్టుకోవాలి। ఇదంతా ఇలా పూర్తిగా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని వడలాగా చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి। మరి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి। మరి లో ఫ్లేమ్లో ఉన్నా కూడా ఆయిల్ అంతా పీల్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి। మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। మీకు ఎలాంటి వంటలు కావాలనిపించినా మీ కామెంట్స్ ద్వారా తెలపండి, తప్పకుండా ట్రై చేస్తాను। ఇవన్నీ ఇలా అటు ఇటు 2 వైపులా తిప్పుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి। చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది। ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ ఆనియన్ వడ రెడీ। దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను। దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి। మరిన్ని వంటల కోసం లలిత తెలుగు వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను। ధన్యవాదాలు।